మా అమ్మగారు కానీ అమ్మమ్మ గారు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ పురాణాలు చదువుతూ భజనలు చేస్తూ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా చేశారు. ఆ కేజీఎఫ్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇంచుమించు ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా నాకు చాలా పరిచయాలు ఉంటూ ఉండేవి. ఆ రోజు కిడ్నాప్ చేసిన రోజు నాకు తెలియదు ఎలా బయటపడ్డాడు అనేది. మర్నాడు పొద్దున్న అబ్బాయిని తీసుకొచ్చారు, డబ్బు డిమాండ్ చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని రాజ్య సువార్త బృందం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరి ముందుకు రావడానికి దేవాది దేవుడు అనుగ్రహించిన కృప విషయమై మొదటగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఛానల్ ద్వారా ఈ మాటలు వీక్షిస్తున్న నా స్నేహితులు, దేవుని ప్రజలైన మీ అందరికీ మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త ఘనమైన నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక మన దేవుని రాజ్య సువార్త బృందం ఛానల్లో తమ యొక్క సాక్ష్యాన్ని పంచుకోవటానికి పెద్దలు దైవజనులు ఎం ఇస్రాయేల్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు 20 సంవత్సరాలకు పైగా యేసు సేవా కేంద్రం అనే సంస్థను స్థాపించి వేలుపూరు గ్రామం, కత్తపాడు గ్రామం, రాజమండ్రి పట్టణం, తణుకు, కడిమిపాడు పరిసర ప్రాంతాలలో యేసు సేవా కేంద్రం పేరు మీద గొప్ప పరిచర్యలు చేస్తూ ఉన్నారు. మరి యొక్క పరిచర్య విషయాలలో వందల కొద్ది ప్రజలకు దైవజనులు వారు చేతుల మీదుగా బాప్తిస్మ కార్యక్రమాలు నిర్వహించున్నారు. అయితే వారు మరి హిందూస్ యొక్క కుటుంబ నేపథ్యం నుంచి మరి రక్షణలోనికి వచ్చి ఉన్నారు. మరి వారు మంచి స్టడీ, అదేవిధంగా బెంగళూరు పరిసర ప్రాంతాలలో సోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కేజీఎఫ్ అనేటువంటి గ్రానైట్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. అయితే ఈ విషయాలు కూడా వారు సాగుతూ ఉండగా మరి ఏ విధంగా దేవుని చేత పట్టబడి దేవుని కొరకు వారు బ్రతకడానికి తీర్మానం చేసుకున్నారో ఏ విషయాలు ముఖాముఖిగా వారి మాటలలో మనం విందాం. అందరికీ వందనాలు. అయ్యగారు, మీకు ప్రభు పేరట శుభాలు తెలియజేస్తున్నానండి. మన దేవుని రాజ్య సువార్త బృందంలో మరి మీ సాక్ష్యాన్ని పంచుకోవడానికి మరి మీకు స్వాగతం తెలియజేస్తున్నాను. తప్పకుండా క్రీస్తు యేసు నామంలో దేవుని రాజ్య సువార్త బృంద నాయకులకు, అలాగే ఎంతో ప్రేమతో వీక్షిస్తున్న ప్రేక్షకులకు, విశ్వాసులకు, సేవకులకు క్రీస్తు యేసు నామంలో శుభము కలగాలని నేను కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా సాక్ష్యం అనేది చాలా అద్భుతమైనది. పౌలుని యేసు తనకు సాక్షిగా నియమించాడు. అబ్రహామును దేవుడు తన సాక్షిగా నియమించుకున్నారు. సాక్ష్యం ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఎంతోమందిని ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తుంది. అలాంటి సాక్ష్యం కొరకు ఈ బృందం వారు రావడం చాలా సంతోషకరం. సుధాకర్ గారి సహోదరులను నేను తప్పకుండా వారి కొరకు ప్రార్థన చేయాలని అనుకుంటున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియ పరలోక తండ్రి, ఎంతో ప్రయాసపడి చేస్తున్న ఈ బృందం ఆశీర్వదింపబడాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ సాక్ష్యం దేవుని ఆత్మ ద్వారా మాత్రమే జరిగినవి యథార్థముగా ప్రకటించబడాలని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరినీ దీవించమని, ఆయన ఇంకా అభివృద్ధి చెంది ఇంకా అనేక ఉత్తమమైన సాక్ష్యాలు ఈ యొక్క బృందం ద్వారా పరిచయం కావాలని, ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తూ ప్రభువే నడిపించును కాక అని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అయ్యగారు, మొదటిగా మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మీరు అన్యజనుల కుటుంబం, హిందూస్ నుంచి కుటుంబం నుంచి వచ్చి
మరి ఏ విధముగా మరి మీ కుటుంబ నేపథ్యం ఉండేదో ఒకసారి మన సభ పరిముఖంగా తెలియజేయండి అయ్య గారు. ఓకే, మాది స్వస్థలం వచ్చి వేల్పూరు. ఇది తణుకు మండలానికి చెందిన గ్రామం. చాలా ఎక్కువ జనాభా కలిగిన గొప్ప గ్రామం ఇది. పౌలు గారు ఏథెన్స్ పట్టణంలో చూసినట్టు ఇక్కడ విగ్రహ సంబంధమైనటువంటి ఆరాధనలు ఎక్కువ. ముఖ్యంగా ఈ యొక్క గ్రామంలో మరి మా పూర్వీకులు అంటే మా అమ్మగారు కానీ అమ్మమ్మ గారు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ పురాణాలు చదువుతూ భజనలు చేస్తూ భగవద్గీత పారాయణాలు చేస్తూ ప్రతి దేవాలయంలో వారు అనేక మందిని మరి భక్తిలోనికి నడిపించినటువంటి నేపథ్యం. అలాగే మరి కులానికి వస్తే కమ్మవారి కులం నుంచి రావడం జరిగింది. మా బంధువులు కానీ మాకు తెలుసున్నవారు కానీ ఎవ్వరు కూడా యేసు ప్రభుని ఎరిగిన వారు కానీ మరి ఆయన ప్రార్థించిన వారు కానీ ఒక్కరు కూడా మా కుటుంబంలో లేరు. మా గృహం కూడా ఊరికి మధ్యలో ఉండటం జరిగింది. మరి అలాంటి నేపథ్యంలో అలాంటి కుటుంబంలో నుంచి దేవుడు నన్ను పిలవడం ఇది నా యొక్క భాగ్యంగా భావిస్తూ ఉన్నాను. మీ యొక్క ఉద్యోగం, అదేవిధంగా మీ స్టడీ విషయాలు, అదేవిధంగా మీరు బెంగళూరు పరిసర ప్రాంతాలలో KGF మైనింగ్ సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్గా చేశారు. మరి ఆ యొక్క వివరాలు ప్రేక్షకులకు తెలియజేయండి అయ్య గారు. మొదటిగా నేను విద్యాభ్యాసం వేల్పూర్ గ్రామంలో 10th క్లాస్ వరకు చదువుకోవడం, తరువాత తణుకులో ఉన్న ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ కాలేజీలో సివిల్ డిప్లొమా చేయడం జరిగింది. తరువాత నేను డిప్లొమా ఫైనల్ ఇయర్లో ఉండగానే నాకు కృష్ణవేణి అనే అమ్మాయితో వివాహం జరగటం జరిగింది. నేను కొంతకాలం ఆంధ్ర షుగర్స్, కొంతకాలం రోడ్స్ అండ్ బిల్డింగ్స్ గవర్నమెంట్లో రకరకాలైన ఉద్యోగాలు చేస్తూ వచ్చాను. అయితే మా బావగారు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో గ్రానైట్ కంపెనీ వారు స్టార్ట్ చేశారు. 87వ సంవత్సరంలో నన్ను అక్కడికి పిలిచారు. నేను ఒక సూపర్వైజర్గా నా యొక్క ఉద్యోగం ప్రారంభమైంది. మరి రోజు రోజుకి అభివృద్ధి చెందిస్తూ కంపెనీని బాగా డెవలప్ చేసేటప్పటికి 91లో నన్ను కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా చేశారు. ఆ కంపెనీ ఇంచుమించు 4 జిల్లాల్లో ఉంటూ ఉండేది. ఇంచుమించు 4,000 మంది పనివారు, 350 మంది స్టాఫ్తో నేను మేనేజింగ్ డైరెక్టర్గా చాలా ప్రధానమైనటువంటి అధికారంలో ఉండటం జరిగింది. ఆ విధంగా నేను ఉద్యోగంలో ఎప్పుడూ కూడా పై స్థాయికి వెళుతూ వచ్చాను. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నా యొక్క బాధ్యతను నిర్వర్తిస్తూ అనేక మందికి నేను ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. కొన్ని కుప్పం పరిసర ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు కట్టడం జరిగింది. ఒక 60 లక్షల రూపాయలతో నాకు అప్పగించిన కంపెనీని నేను 50 కోట్ల టర్నోవర్కి ఆ రోజుల్లోనే కంపెనీని తీసుకెళ్ళటం జరిగింది. ఆ కంపెనీలో క్వాలిటీ మెయింటెనెన్స్ బాగుండడం వల్ల ఇతర దేశాలు అమెరికా, నార్వే, జపాన్, బెల్జియం దేశాల నుంచి ఆర్డర్స్ బాగా రావడం, బాగా పేరు పొందడం జరిగింది. ఆ విధంగా నేను 97వ సంవత్సరం దాకా ఆ సంస్థకి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశాను. సోలార్ గోల్డ్ ఫీల్డ్ KGF యొక్క కంపెనీలో మరి మేనేజింగ్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు మరి పెద్ద పెద్ద వారితో మీకు సాన్నిహిత్య సంబంధాలు ఉన్నట్లుగా తెలిసింది. అనగా ఇప్పుడు ప్రస్తుతానికి మన తెలంగాణ రాష్ట్రంలో మరి అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి ఈనాడు దినపత్రిక అధినేత రామోజీరావు గారితో కూడా మీరు సైడ్ బై సైడ్ కూర్చుని మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు,
అదేవిధంగా డీసీపీలు మొదలైనటువంటి పెద్ద పెద్ద అధికారులతో మీకు సాన్నిహిత్య సంబంధాలు ఉండేవి. ఆ టైంలో మీ యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉండేది? అదేవిధంగా మీరు కొన్ని వందల మందికి కూడా ఉద్యోగాలు ఇచ్చినట్లుగా మరి వివరాలు ఉన్నాయి. ఆ సందర్భంలో మీకు ఉన్నటువంటి పరిచయాలు ఏంటి? పెద్ద అధికారిక పూర్వమైనటువంటి పోస్టులో ఉన్నాను కాబట్టి ఆ సమయంలో మరి గర్వం అనేది మీరు ఏమైనా చోటు చేసుకుందంటారా? మంచి ప్రశ్న వేశారు. నిజంగా మన యొక్క స్థాయిని బట్టి మన స్నేహాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ కేజీఎఫ్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇంచుమించు ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా నాకు చాలా పరిచయాలు ఉంటూ ఉండేవి. ఎందుకంటే వారితో మాకు అవసరం గనక. అలాగే కుప్పం దగ్గర కూడా మాకు పరిచయం ఎక్కువ గనక అక్కడ కూడా చంద్రబాబు గారు వచ్చినప్పుడు అంతా నేను ఇంచుమించుగా తెల్లవారుజామున మేమిద్దరం కలుసుకుని మాట్లాడిన సందర్భాలు. అలాగే వెంకయ్యనాయుడు గారు కూడా ఏదో ఒక ప్రచార నిమిత్తం వచ్చినప్పుడు పరిచయం కావడం. అలాగే అనంతపూర్లో కూడా మాకు గ్రానైట్ కంపెనీ ఉంది కనుక అనంతపూర్లో మార్గదర్శి ఓపెనింగ్కి రామోజీరావు గారు నన్ను ఇన్వైట్ చేయటం, అక్కడ ఇద్దరం కలుసుకుని మాట్లాడటం అనేది జరిగింది. అలాగే మరి పోలీస్ అధికారులు చాలామంది నాకు స్నేహితులు ఉండేవారు. దాంట్లో సునీల్ కుమార్ అనే ఆయన ఎస్పీగా అక్కడ ఉన్నప్పుడు, తర్వాత ఆయన డీజీపీ కర్ణాటకగా అయ్యారు. అలాగే ఆనంద్ అని చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు. ఇలాగ చూసుకుంటూ పోతే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పెద్ద పెద్దవారు వీరందరూ నాకు పరిచయం మూలంగా నాకు 1996 ఆగస్టు 20న ఢిల్లీలో రాజీవ్ గాంధీ అవార్డు కూడా ఎక్సలెన్స్ అవార్డు ప్రకటించారు. అది కూడా కేసీ పంత్ గారి ద్వారా నేను అవార్డు తీసుకోవడం కూడా జరిగింది. ఇలాగా నేను మరి మీరు ఒక ప్రశ్న వేస్తారు, గర్వం అతిశయం అనేది సహజంగానే ఏర్పడిపోతుంది. ఈ రోజుల్లో ఒక చిన్న వ్యక్తితో పరిచయం ఉంటేనే వారికి గర్వం వచ్చేస్తూ ఉంది. మరి నాకు చాలా పెద్ద పెద్ద పరిచయాలు. మరి దేవేగౌడ గారు వారి అబ్బాయి కుమారస్వామి సీఎంగా చేశారు కర్ణాటకకి. ఇలాగ అంతంత పరిచయాలు ఉన్నప్పుడు మరి నాలో తప్పకుండా గర్వం చాలా ఏర్పడింది. ఎందుకంటే అనేక మంది నా దగ్గరకు వచ్చి వారి పనుల కోసం నన్ను అప్రోచ్ అవుతూ ఉండేవారు. అంతేకాదు నేను చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చాను కనుక నాలో చాలా ఒక అతిశయం ఏంటంటే స్టార్టింగ్లో తక్కువగానే ఉండేది, కానీ రాను రాను నేను బాగా గర్వానికి లోనైపోయి, గర్వంతో పాటు పార్టీలు, వ్యసనాలు, రకరకాలైన అక్రమ సంబంధాలు, ఇవన్నీ కూడా ఇంకా మనం మీకు తెలియంది కాదు. లోకంలో ఉన్న సొలొమోన్ ఏమన్నాడు, నేను అనుభవించింది లేదన్నాడు. దాంట్లో నేను ఒకడిని. మరి అన్నీ కూడా నేను చూశాను, వ్యక్తిగతంగా అనుభవించాను. కానీ చివరికి సొలొమోన్ అన్నట్టుగానే అంత వ్యర్థమే అనేది మాత్రం నేను గ్రహించగలిగాను. ఈ లోకంలో ఏం చేసినా కూడా చివరికి వ్యర్థమే. కానీ గర్వం చాలా ప్రమాదకరం. నా రాబోయే సాక్ష్యంలో నా గర్వాన్ని బట్టి జరిగిన సంఘటనలు మీకు వివరిస్తాను. అదేవిధంగా ఈ గారు మరి అప్పటి కేసీఎఫ్లో మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు మరి పెద్ద పెద్ద వారితో మరి సాన్నిహిత్య సంబంధాలు ఉండేవి. అయితే ఇప్పుడు ప్రభుని తెలుసుకున్న పిమ్మట కూడా ఆ యొక్క సంబంధాలు ఏమన్నా మరి మీరు కొనసాగిస్తున్నారా, లేదా వాటన్నిటిని పూర్తిగా విడిచిపెట్టారా? ప్రభులోకి వచ్చిన తర్వాత నేను ఆ సంబంధాలన్నీ పూర్తిగా విడిచిపెట్టాను. ఎవరిని కలవటం కానీ, ఎవరితోటైనా సంభాషించడం కానీ పూర్తిగా విడిచిపెట్టాం. ఒక రకంగా చెప్పాలంటే గతమంతా కూడా పూర్తిగా విడిచిపెట్టాను. నేను కావాలంటే అవకాశం తీసుకోవచ్చు, మంత్రుల దగ్గరికి వెళ్ళొచ్చు, పెద్దోళ్ళు అయ్యారు, చాలామంది గొప్పవాళ్ళు అయ్యారు. నేను ఏదో ఒక పని నిమిత్తమై వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, వాళ్ళు నాతో తప్పకుండా మాట్లాడతారు, చేస్తారు. కానీ నా ప్రతి అవసరం యేసుక్రీస్తు తీరుస్తున్నప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకోలేదు. నేను ప్రభులోకి వచ్చాక వీరిలో ఎవ్వరిని ఎప్పుడు కలవలేదు, కలవాలని కూడా లేదు. ఒకవేళ ఏదైనా సందర్భం ఏర్పడితే
కలిస్తే కనుక నేను యేసు ప్రభు గురించి తప్ప మరొక సంభాషణ వారి దగ్గర చెయ్యను అని మనవి చేస్తున్నాను. మీరు సినీ రంగంలో కూడా కొంతకాలం పనిచేసినట్లుగా, మరి సినీ ప్రముఖులతో మరి సాన్నిహిత్య సంబంధాలు ఉన్నట్లుగా, అదేవిధంగా మీరు పాటలు పాడేటువంటి విషయాల్లో ఆసక్తిపరులుగా విన్నాం. ఆ విషయాలు ఒకసారి తెలియజేయండి గారు. నా యొక్క ఆశ, నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఒకసారి మా గ్రామంలో షూటింగ్ జరుగుతూ వచ్చింది. అప్పుడు నేను షూటింగ్ చూడటానికి వెళ్ళినప్పుడు, మీరు అందంగా ఉన్నారు, సినిమా యాక్టర్ అయితే బాగుంటుందని దాంట్లో ఒక నిర్మాత అన్నాడు. తర్వాత నాలో ఒక కోరిక మొదలైంది, సినిమా యాక్టర్ అవ్వాలి, లేకపోతే సినిమా రంగానికి వెళ్ళాలి. కానీ దైనందిన జీవితంలో అవన్నీ కూడా మరుగున పడిపోయాయి. మరలా నేను కేజీఎఫ్ వెళ్ళిన తర్వాత నాకు చిన్నప్పటి నుంచి పాటలు అంటే చాలా ఇష్టము. పాటలు పాడాలనే తపన ఎక్కువగా ఉండేది. అయితే మా ఊర్లో కేజీఎఫ్లో జాన్ అనే ఆయన మ్యూజిక్ డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ ఉండేవారు. ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు, మీ కంఠం బాగుంది, పాటలు పాడండి, క్యాసెట్ చేద్దాం అని అన్నప్పుడు సరే అని చెప్పి నేను పాటలు ప్రాక్టీస్ చేసి సుశీల, వాణిజ్యరామ్తో కలిసి కొన్ని క్యాసెట్స్ పాడాను. ఆ క్యాసెట్స్ విడుదల సందర్భంలో నాకు సినిమా రంగం వాళ్ళతో పరిచయం ఏర్పడింది. చాలామందితో పరిచయం ఏర్పడి వాళ్ళు అన్నారు, మీరు ఒక ఆడియో కంపెనీ పెడితే బాగుంటుంది అని వారు చెప్పారు. 95 డిసెంబర్లో నేను శివ మ్యూజికల్స్ అనేటటువంటి ఒక ఆడియో కంపెనీ, మొత్తం అందరికీ తెలుసు, ఆ రోజుల్లో కంపెనీ చాలా ఫేమస్, దాన్ని స్టార్ట్ చేయటం, 45 సినిమాలు నేను ప్రొడ్యూస్ చేయటం ఆడియో జరిగింది. అప్పట్లోనే ఈ రామారావు గారి పిల్లలు, వారి కుటుంబంతో పరిచయం, బాలకృష్ణ, మరి రామకృష్ణ, వీళ్ళందరూ పరిచయాలు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో కూడా నాకు వ్యక్తిగత పరిచయము. వందే మాతరం శ్రీనివాసు, మీరు ఆ ఫోటోలు అది చూస్తారు, జగపతి బాబు, ఇలాగ డైరెక్టర్లు, కొంతమంది హీరోలు, హీరోయిన్స్, నిర్మాతలు, దర్శకులు, రాఘవేంద్రరావు లాంటి వాళ్ళు, మరి ఎందుకో తెలియదు కానీ నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు వాళ్ళందరూ కూడా. 95 నుంచి 97 వరకు హైదరాబాద్లో ఆ ఆడియో కంపెనీ ఉండింది. 97లో దాన్ని ఆదిత్య చెప్పాం. మరి ఆ సినిమా ప్రస్థానంలోకి వెళ్ళడం వల్లనే నాకు కష్టాలు, నష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు అన్నీ వచ్చాయి. ఆర్థిక పరంగా పూర్తిగా నష్టపోవటం జరిగింది. ఆ సినిమా రంగంలో మరి నేను సంతోషించిందంటూ ఏమీ లేదు, కానీ అన్ని నష్టాలు, శ్రమలు. ఒకవేళ నేను ఒక సలహా కూడా ఎవరైనా ఈ యొక్క సాక్ష్యం ద్వారా ఇచ్చేది ఏంటంటే, సినిమా రంగానికి వెళ్ళాలనే ఆశ కానీ, దాంట్లోకి ఉండి ఏదో చేయాలని, కొంతమంది క్రైస్తవులు కూడా సినిమా రంగం పట్ల చాలా ఆసక్తి కలిగి ఉండటం చూస్తున్నాను. అది మంచిది కాదని నా ఉద్దేశంలో, యేసుక్రీస్తులో ఉండేవారికి అలాంటిది మంచిది కాదని, అలాగే నా జీవితంలో కూడా నేను ఆ సినిమా రంగానికి వెళ్ళినందువల్లే అన్ని నష్టాలు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు రావడం జరిగింది. కనుక సినిమా రంగం అనేది ఒక మరి కల్పితమైనటువంటి రంగం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి అది నేను పెద్దగా ఇంకా ఆసక్తి కలిగి లేను. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు వేల్పూర్ ప్రాంతంలో మరి చక్కటి గృహాన్ని, మేడం మీరు నిర్మించుకున్నారు. ఆ గృహ ఓపెనింగ్కి కూడా మరి సినీ ప్రముఖులు, పెద్దలు వచ్చారు. ఆ విషయాలు ఒకసారి తెలియచేయండి. 95లో నవంబర్లో 3వ తారీఖున మేము ఒక మంచి గృహాన్ని నిర్మించుకుని ఓపెనింగ్ చేసాం. శారద గారు నాకు వ్యక్తిగతమైన పరిచయము, అలాగే సుందరకాండలో యాక్ట్ చేసిన అమ్మాయి కూడా నాకు వ్యక్తిగత పరిచయం, అపర్ణ. వీళ్ళందరినీ నేను ఆహ్వానించినప్పుడు, అలాగే సుంకు ఆటోస్ చైర్మన్, అలాగే
మరి లక్ష్మీ పార్వతి గారి మాజీ భర్త వీరగంధం సుబ్బారావు, ఆ ఫోటోలన్నీ మీరు చూస్తారు. వీళ్ళందరూ నాకు పరిచయస్తుల మూలంగా ఆ గృహ ప్రారంభానికి వచ్చారు 95 నవంబర్లో. ఇంచుమించు వేలుపూర్ గ్రామం అంతా కారులతోటి, వాహనాలతోటి, బస్సులతోటి నిండిపోయింది. చాలా ఘనంగా ఆ గృహ ప్రారంభోత్సవం జరిగింది. ఆ గృహానికి వచ్చిన వారందరూ కూడా మరి ఇక్కడ మీరు గృహం నిర్మించుకున్నారేంటి అని అడిగారు. అప్పటికే నాకు బెంగళూరులో ఒక పెద్ద స్థలం ఉండేది. నేను అన్నాను, అమ్మా నాన్నల కోసం కట్టాను, నా గురించి కాదు. నేను ఎప్పుడైనా వచ్చి ఈ గృహంలో ఉండడానికి సౌకర్యవంతంగా కట్టుకున్నామే తప్ప నాకు జీకేవికి యూనివర్సిటీ పక్కన బెంగళూరులో పెద్ద గృహం నిర్మిస్తాను అని అన్నాను. కానీ అవేం జరగలేదు. ఏ గృహం అయితే నేను ఎప్పుడైనా వద్దామనుకున్నానో ఆ గృహమే చివరికి నా స్థిర నివాసమైంది. అంతేకాదు, అక్కడే ప్రార్థనలు కూడా ప్రారంభమయ్యాయి. అదేవిధంగా అయ్య గారు, మరి మీరు బెంగళూరు సోలార్ గోల్డ్ ఫీల్డ్ కేజీఎఫ్ అనే ప్రాంతంలో మరి ఆ యొక్క గ్రైనైట్ సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. అయితే ఆ యొక్క ఉద్యోగం అనేది మీ అంతటి మీరు స్వచ్ఛందంగా రిజైన్ చేశారా? అలా ఉద్యోగం ఏ విధంగా పోయింది, పరిస్థితి ఏంటి ఒకసారి తెలియచేయండి. ఇక అదొక విషాద గాథ, కానీ అదే సందర్భంలో గొప్ప గాథ. అదే జరగకపోతే యేసు ప్రభు దగ్గరికి వచ్చే అవకాశం లేదు. నేను 95 ప్రాంతంలో ఎలా ఉన్నానంటే, మేఘాల మీద ఎగురుతారే రెక్కలు కలిగి అన్నట్టుగా, ఎటు చూసినా ఆదాయాలు, ఎటు చూసినా గౌరవాలు. ఆ గొప్ప జీవితం అని నేను భావించిన దినాల్లో నాకు ఏర్పడిన గర్వం, అలాగే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అన్నాడు దేవుడు. ఈ ధనాపేక్ష వల్ల మళ్ళీ ఆ సినిమా రంగం ఇవన్నిటికీ వెళ్ళడం, భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో నేను ఉద్యోగాన్ని బాగా నిర్లక్ష్యం చేయటం, ఉద్యోగాన్ని సరిగ్గా పట్టించుకోకపోవటం, అంత పెద్ద కంపెనీని సరిగ్గా పట్టించుకోకపోవటం, పైన ఉన్న పెద్దవారికి బాధ కలిగించటం నాదే ఆ పొరపాటు కూడా. ఆ విధంగా వారు 97లో మేలో నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. నాకుగా నేను ఉద్యోగం మానేయటం కాదు, వారే నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. తొలగించిన తర్వాత నాకు కష్టాలు, అవమానాలు, నిందలు, భయంకరమైన కార్యాలు ప్రారంభమయ్యాయి. అక్కడ ఉద్యోగం పోయిన సందర్భంలోనే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న శివ మ్యూజికల్ కంపెనీ అంతా నష్టాల్లో పడిపోయి, మోసకరమైన వ్యక్తుల చేతులు పడిపోయి, ఒక్కసారి చెప్పాలంటే యోబు గుర్తుకొస్తుంది నాకు. సర్వము కోల్పోయాను, నేను మొత్తం కోల్పోయాను. అప్పటికే నాకు 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి. అలాంటి పరిస్థితుల్లో నేను సమస్తాన్ని కోల్పోయి, మరి కొద్దిగా నా కష్టాలు వివరిస్తాను. అదే సందర్భంలో నాకున్న కష్టాల్లో బంధువులందరూ కూడా, స్నేహితులు, కంపెనీ వారు నన్ను విడిచిపెట్టేశారు. అందరూ విడిచిపెట్టేసిన తర్వాత నేను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వేరే కంపెనీలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ కంపెనీ వారు నన్ను అరెస్ట్ చేశారు, మరి జైల్లో వేశారు. ఆ టైంలోనే కష్టాల మీద కష్టాలు, శ్రమలు వచ్చిన సందర్భంలో నా కుమారుడిని రౌడీలు కిడ్నాప్ చేశారు. అన్నీ ఒక్కసారే. ఒక విధంగా చెప్పాలంటే నేను కానీ, నా భార్య కానీ, నా పిల్లలు కానీ ఎవరు బ్రతికి ఉండకూడని ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. మరి ఆ పరిస్థితుల నుంచి నేను ఎలా బయటపడ్డానో రాబోయే సాక్ష్యంలో మీకు వివరిస్తాను. మీ యొక్క ఏకైక కుమారుడు మరి వారిని రౌడీలు కిడ్నాప్ చేసినప్పుడు మరి ఏ విధంగా వారు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు? అసలు ఆ రౌడీల చేతిలో నుంచి మీ అబ్బాయి ఏ విధంగా బయటపడ్డాడు? ఆ పరిస్థితులు ఒకసారి వివరించండి.
ఆ రోజు కిడ్నాప్ చేసిన రోజు నాకు తెలియదు ఎలా బయటపడ్డాడు అనేది. మర్నాడు పొద్దున్న అబ్బాయిని తీసుకొచ్చారు, డబ్బు డిమాండ్ చేశారు. నేను వాళ్ళతో చెప్పాను, నిజంగా నా దగ్గర డబ్బు ఉంటే మీకు ఇచ్చేవాడు, నా దగ్గర డబ్బు లేదు, నేను చాలా కష్టాల్లో ఉన్నాను అన్నప్పుడు వారు మరి ఎలాగ తీసుకొచ్చారు, అబ్బాయిని తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక కొంతకాలానికి నా భార్య చెప్పింది, మీకు యేసు ప్రభు అంటే ఇష్టం ఉండదు, అయితే 4-5 పాస్టర్లు, మా అక్కలు, మా కుటుంబం అంతా కలిసి ఆ రాత్రి అంతా ఏడుస్తూ ప్రార్థన చేసాం. మీరు వచ్చేటప్పటికి కళ్ళు తుడుచుకునేవాళ్ళం, మీరు లేనప్పుడేమో ప్రార్థన చేసి ఏడ్చేవాళ్ళం. తెల్లవారేటప్పటికి మా ప్రార్థన అంగీకరించి యేసు ప్రభు బిడ్డను తీసుకొచ్చాడు అన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను అన్నమాట. రౌడీలు ఎంత కఠినమైన మనుషులు, వారి ఉదయాన్ని మార్చినటువంటి ప్రార్థన నాలో విశ్వాసం ఒక బీజం, ఒక మూలం అయిందన్నమాట. మా అబ్బాయిని తిరిగి తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇచ్చారు. నేను అబ్బాయిని కూర్చోబెట్టాడు కానీ వాళ్ళు ఏం చేశారు అని. వాళ్ళు ఏం చేశారు అంటే తీసుకెళ్ళినప్పుడు కొంచెం కఠినంగా ఉన్నారు కానీ తర్వాత మారిపోయారు. నాకు అన్నీ పట్టుకొచ్చి పెట్టారు, నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు అనేటప్పటికీ ఎంత గొప్ప దేవుడు అని నేను భావించడం జరిగింది. ఆ విధంగా బిడ్డ బయటకు రావడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు గుండా మీరు నడుస్తూ ఉండగా మరి ప్రభుని ఏ విధంగా తెలుసుకున్నారు? ప్రభు వైపుకి ఏ విధంగా మీరు ఆకర్షింపబడ్డారు? ఈ విషయాల్లో మీ యొక్క సత్యమణి గారు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ప్రభువును పరిచయం చేసేటువంటి విషయాలు మీకు చేశారా? లేదా మీరంతటి మీరే ప్రభుని గురించి ఏమైనా అధ్యయనం చేసి దేవునిలోనికి వచ్చారు? ఒక గొప్ప సంఘటనకి మనం వచ్చాం, సాక్ష్యంలో మూలమైన ఘట్టానికి వచ్చాం. నాకు స్వతహాగా హిందూ బ్యాక్గ్రౌండ్ రావటం, పాటలు పాడటం, పురాణాలు చదవటం, యేసు ప్రభు అంటే మన మతం కాదు, యేసు ప్రభు అంటే మన దేవుడు కాదు అనేటటువంటి బలమైన నమ్మకాన్ని కలిగి ఉండేవాడిని. అయితే నా భార్య బంధువులు అది కొంత ప్రభువులో ఉన్నారు కనుక నా భార్య ద్వారా ప్రభు గురించి ఎప్పుడైనా చెప్తే కూడా చాలా కోప్పడిన సందర్భాలు ఉన్నాయి. నా పిల్లలను కూడా మీరు ఎప్పుడు యేసు ప్రభు గురించి మాట్లాడొద్దని హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. 97లో ఇలా జరిగిన తర్వాత 97 ఆగస్టులో నా దగ్గర బంధువు ఒక అతనికి అక్కడ వివాహం చేసిన అతనికి నా ఆస్తి, నా యొక్క సామాన్లు, అక్కడ ఉన్న తాకట్లో ఉన్న గోల్డ్ అన్నీ కూడా అతనికి అప్పగించి తాళం చేతులు అతనికి ఇచ్చి నేను మరలా వచ్చి అన్నీ తీసుకుంటాను, మీరు జాగ్రత్తగా చూడండి అని చెప్పి 97 ఆగస్టులో మేమందరం కన్నీటితో అవమాన భారంతో వేల్పూర్ గృహానికి రావడం జరిగింది. తర్వాత నేను మరలా బెంగళూరుకి వెళ్ళేటప్పుడు నా భార్య అంది, మీరు ఇంతకాలం యేసు ప్రభువుని నమ్మలేదు, ఆయన ఎంత గొప్ప దేవుడు మీకు తెలియదు, మీరు బైబిల్ దగ్గర పెట్టుకోండి అంటే ముందు ఎందుకు అనుకున్నాను కానీ చివరికి బైబిల్ పట్టుకుని వెళ్ళడం జరిగింది. కానీ 98 వచ్చేటప్పటికి నేను ఈ ఆస్తి తీసుకున్న అతన్ని ఒక 10,000 పట్టురా అంటే తేవడం లేదు, నా బట్టలు పట్టురా అంటే తేవడం లేదు. ఏంటి ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఒక రోజున నాది నాకు ఇవ్వడానికి నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటంటే నీదేముంది అన్నాడు. అదేంటి నాదే ఉండటం ఏంటి, ఇంచుమించు 20 ఎకరాల పొలము, బంగారము, సామాన్లు, ఎంత నీకు అప్పు చెప్తే ఏమీ లేదంటావు ఏంటంటే నీదేమీ లేదు, నీదంతా పోయింది, నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని మొత్తం ఎదురు తిరిగాడు. అదంతా జరిగిన తర్వాత చాలా భయంకరమైన పరిస్థితులు వచ్చాక ఏంటి ఇలా జరిగింది, ఇతను ఇంత మోసం చేశాడేంటి అనుకున్నాను. 99లో నేను బాగా దారుణమైన పరిస్థితి వచ్చేస్తుంది, రోజు రోజుకి దిగజారిపోతుంది. ఇక్కడ పిల్లలకి భార్యకి కూడా ఏమీ లేదు, ఆ మేడ ఒకటే ఉంది. ఏంటి ఇలాంటి పరిస్థితి నాకు ఏర్పడిందని అనుకునేటప్పటికీ 99 మార్చి 10వ తారీఖు వరకు ఒక అతను నాతో బెంగళూరులో ఉండేవాడు. అతను అన్నాడు, నీ కూడా ఉంటే నాకు కూడా శని పట్టుకుంది అని వదిలేశాడు.
చివరికి మార్చి 10వ తారీఖు రాత్రి ఎవ్వరూ లేకుండా అందరూ వెళ్ళిపోయాక అప్పుడు పరిపూర్ణంగా నేను యేసుప్రభు దగ్గరికి వచ్చాను. బైబిల్ తీశాను. బైబిల్ తీసి ఒక మాట మాట్లాడాను. ప్రార్థన కూడా తెలియదు కదా నాకు. యేసుప్రభువా, నువ్వు నిజమైన దేవుడు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతవరకు నాకు ఎవరు సాయం చేయలేదు. అవమానాలు జరిగాయి, బాధలు జరిగాయి, అన్నవాళ్ళందరూ మోసం చేశారు. ఈ రోజున నా భార్య, నా 2 పిల్లలు తప్ప నాకెవరు లేరు. అందరూ కూడా అపహాస్యం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. కొంతమంది అయితే చచ్చిపోతే బాగుండు కదా అని ముఖం మీద అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంత అవమానంలో నేను బతకడం అవసరమా? నువ్వు దేవుడు అయితే కనుక నాకు సహాయం చేయని నేను ఆ రోజు బైబిల్ తీసేటప్పటికీ యెషయా 60వ అధ్యాయం 1వ వచనం, నీకు వెలుగు వచ్చి ఉన్నది లేము, తేజరిల్లేము, చూడుము, భూమిని జనములను కటిక చీకటి కమ్ముచున్నది, యెహోవా మహిమ నీకు వచ్చి ఉన్నదని కనిపించింది. అయితే ఆ రోజు నా వాక్యాలకు అర్థం నాకు తెలియదు, కానీ మొత్తం మీద నాకేదో మేలు జరుగుతుంది అనేటటువంటి నమ్మకాన్ని నేను కలిగి ఉన్నాను. 11వ తారీఖున క్లెమెంట్ అనే ఒక అబ్బాయి నన్ను ఎత్తుకుంటూ వచ్చాడు. ఆశ్చర్యపోయాను. అతడు ప్రభు బిడ్డ. వచ్చిన తర్వాత నేను యేసు ప్రభువుని తెలుసుకున్నాను అన్నాను. అతను కూడా చాలా సంతోషించి నాకు కొన్ని బైబిల్ వాక్యాలు అవి చెప్పటం ప్రారంభించాడు. తర్వాత మొట్టమొదటిసారి ఏప్రిల్ 2వ తేదీ జయనగర్లో ఉన్న ఒక చర్చికి వెళ్ళాం. మేము ప్రార్థన చేసుకున్నాం. 4వ తారీఖున నా హృదయంలో ఒక ప్రేరణ వస్తూ ఉంది. అదేంటంటే, నువ్వు ఇన్నాళ్ళ నుంచి పిచ్చి పిచ్చి పాటలు రాసావు, పాడావు, ఇక నుంచి నా మీద పాడు అని ఒక హృదయంలో మెల్లని స్వరంలా వినిపించింది. వెంటనే నేను పాటలు ఆ రోజే 4 పాటలు రాశాను. ఈరోజు వరకు ఇంచుమించు 8,000 పాటలు నేను యేసు ప్రభు మీద రాయటం జరిగింది. దాంట్లో కొన్ని పాటలు పుస్తకాలుగా కూడా ప్రింట్ చేయటం, కొన్ని పాటలు క్యాసెట్గా చేయటం, ఎన్నో పాటలు పాడటం, ఇంకా పూర్తిగా ప్రభు వైపుకి తిరగటం 99లో జరిగింది. తర్వాత కోర్టు కేసులు ఒక్కొక్కటి జైలు రావటం ప్రారంభమైంది. తర్వాత 2000 సంవత్సరం ఫిబ్రవరిలో 6వ తారీఖున యేసు సేవా కేంద్రం అనే పేరిట మెయిన్ రోడ్లో ఉన్నటువంటి లోపల ఉన్న పొలములో నేను చిన్నగా చర్చి కట్టడం జరిగింది 2000 సంవత్సరంలో. ఇంకా అక్కడి నుంచి ఈ ఊర్లో ఉన్నటువంటి అప్పులు, బాధలు ఉండేవి. వారందరూ వచ్చి మా డబ్బు ఎప్పుడు ఇస్తావు అని బాధ పెడుతూ ఉండేవారు. ఇంకప్పుడు అక్కడ ఉన్న పొలము 2000 సంవత్సరం సెప్టెంబర్లో అమ్మేయటం జరిగింది. 2001లో ఏప్రిల్లో నేను నా భార్య రక్షణ పొందడం జరిగింది. ఇశ్రాయేలుగా నన్ను, మరీగా నా భార్యను దేవుడు పిలవటం జరిగింది. తరువాత నేను ఒక అద్భుతమైన సంఘటన మీకు తెలియజేస్తాను. 2003 మార్చి 4వ తారీఖు పెప్పర్ నుంచి అగస్టిన్ అనే అతను ఫోన్ చేశాడు. అయ్యా, ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యం చెప్పడానికి వస్తున్నారు. ఇప్పటికే మీ సాక్ష్యం చాలామంది విన్నారు. ఆయన ఎదురుగుండా మీ సాక్ష్యం చెప్పాలంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. వెంటనే నేను వెళ్ళి ఆయన ముందు సాక్ష్యం చెప్పాను. నాకు 15 నిమిషాలు టైం ఇస్తే ఆయన అరగంట సేపు నా చేత సాక్ష్యం చెప్పించారు. అంతా అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి పిలిచి నా తల మీద 2 చేతులు వేసి, నువ్వు దైవజనుడువు, సాక్షివి, గాయకుడువు, నీకు దేవుడు అన్నీ ఇచ్చాడు, మధురమైన కంఠం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, భవిష్యత్తులో నువ్వు చాలా బలమైన సేవకుడు అవుతావు అంటే నేను ఏదో పెద్ద ఆయన చెప్తున్నాడు అనుకున్నాను, కానీ నేను అంత సేవకుడిని అవుతానని, సంఘ స్థాపన చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. 2003 ఏప్రిల్లో మా మేడ మీద ఒక్క 6గురితోటి యేసు సేవా కేంద్ర ప్రార్థన ప్రారంభమైంది.
ఇంకక్కడి నుంచి నెమ్మదిగా 2004 నవంబర్లో 21 ఆరాధన ప్రారంభమైంది. 2005 నుంచి నాకు దేవుడు ఒక ప్రత్యేకమైన పని అప్పగించాడు. సువార్త ప్రకటించు ఊరికి అన్నాడు. 2005 అక్టోబర్ 26న మేము సువార్త ప్రారంభించాం. అది ఈ రోజు వరకు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం మా సంఘంతో కలిసి వెళ్ళి ఏదో ఒక గ్రామంలో భోజనాలు పెట్టి సువార్త ప్రకటిస్తున్నాం. ఇది 19వ సంవత్సరం. ఒక 2 సంవత్సరాల కిందట దేవుడు ఒక గొప్ప వాహనాన్ని, బస్సును అనుగ్రహించారు, ఆటోలు అనుగ్రహించారు, కారు అనుగ్రహించారు. మరి ఇంకా అద్భుతం ఏంటంటే మా మేడ మీద జరుగుతూ ఉండగా 2018లో ఈ బైపాస్ రోడ్లో ఒక గొప్ప మందిరాన్ని అనుగ్రహించారు. ఇక్కడి నుంచి మరలా కత్తోపాడు మందిర నిర్మాణం జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రి, అక్కడి నుంచి మళ్ళీ తణుకు, కడింపాడు, రాలింగి అనేక ప్రాంతాలకు పరిచర్య విస్తరింప చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో దర్శనాలు నేను కలిగి ఉన్నాను. ఎందుకంటే ఈ సాక్ష్యంలో అన్నీ చెప్పుకుంటూ వెళితే చాలా సమయం పడుతుంది. సాక్ష్యం అనేది మరలా కూడా మనం చెప్పుకోవచ్చు. క్లుప్తంగానే నేను ముందుకు సాగుతున్నాను. ఎన్నో దర్శనాలు, ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు నా జీవితంలో జరిగాయి. మరి అనుకోకుండా అద్భుతంగా నా కుమారుడు, నా కుమార్తెకు నేనే రక్షణ ఇచ్చాను. ఈరోజు వరకు 450 మందికి నేను రక్షణ ఇవ్వడం జరిగింది. 300 కుటుంబాలు ఈ రోజున యేసు సేవా కేంద్ర సంఘంలో ఉన్నాయి. ఇంత అద్భుతంగా దేవుడు నన్ను అన్ని బాధల్లో నుంచి, అన్ని కష్టాల్లో నుంచి, అన్ని శ్రమల నుంచి తీసుకొచ్చి నెమ్మదిగా ఆయన ఒకేసారి చేయలేదు. నేను ఆయన దగ్గర అయ్యే కొలిది ఆయన నాకు దగ్గర అవుతూ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఈ సంఘంలో ఎన్నో నెరవేర్చారు, ఇంకా నెరవేర్చబోతున్నారు. మరి మీ ముందుకి ఈ సాక్ష్యం రావడం కూడా అద్భుతమే. మరి ఈ యొక్క సువార్త బృందం వారు రావడం కూడా దేవుని చిత్తం అని నేను గమనిస్తూ ఉన్నాను. నిజంగా ఏ విధంగా చూసినా కూడా దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా, పరిపూర్ణంగా నా మీద అనుగ్రహింపబడింది. 2008 నా కుమార్తె వివాహం, మరి షాలిం పెనకార్న రాజ్ కుమార్ గారి అబ్బాయి మోషతో. 2015 మా యొక్క అబ్బాయి వివాహం పల్లంట్ల దగ్గర దేవరపల్లి సుధారాణితో మోస చౌదరి గారి ఆధ్వర్యంలో ఆ యొక్క వివాహం జరగడం, వారికి పిల్లలు కలగటం, అవన్నీ మీరు కూడా చూస్తారు ఫోటోల్లో. కాబట్టి సంఘరీత్యా, సువార్త రీత్యా, ఆర్థిక విషయరీత్యా, ఆరోగ్యరీత్యా అన్ని ఆశీర్వాదాలు. ఒకరోజు ఒక సేవకుడు అన్నాడు, దేవుడు మీకు అన్నీ ఇచ్చాడండి, మీరు అదృష్టవంతులు అన్నాడు. అవును, అన్నీ కోల్పోయాను 97లో. ఇప్పుడు దేవుళ్ళో అన్నీ కలిగి ఉన్నాను. దేవుళ్ళో నాకు లేనిది ఏది లేదు అని తెలియజేస్తూ ఉన్నాను. మంచిదయ్య గారు, అయితే ప్రభువును తెలుసుకున్నాక మీకున్నటువంటి ప్రేరేపణ బట్టి దాదాపుగా 8,000 పాటలకు పైగా రాసినట్లు మీరు తెలియజేశారు. అయితే మీరు రాసినటువంటి పాటల్లో మరి మన సాక్ష్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రజల కొరకు ఒక్క పల్లవి చరణం పాడండి సార్. ఎన్ని పాటలు మరి మీరు ఒక పల్లవి, ఒక చరణం అడిగారు కనుక దాంట్లో యేసుప్రభు ఒకసారి నా పాటే నాకు దర్శనంగా చూపించారు. ఆ పాటలో ఒక పల్లవి, ఒక చరణాన్ని పాడతాను. స్టీవెన్సన్ ఒకసారి నా పాటకి వాయిద్యం వాయిస్తూ చాలా సంతోషపడ్డారు. ఈ పాట చాలా బాగుందండి అన్నాడు ఆయన కూడా. ఈ పాటను నేను ఇప్పుడు మీకు వినిపిస్తాను. జీవన నావా సాగుచున్నది, నావను నడిపే నావికుడేసు, భయము లేని ప్రయాణము చేర్చును గమ్యము, చేర్చును గమ్యము. జీవన నావా
సాగుచున్నది. సమయము లేదు త్వరపడుము, నావా సాగిపోచున్నది, నావా సాగిపోచున్నది. ఇప్పుడు నీవు విడచిన మరలెన్నటికీ దొరుకదు జీవన నావా సాగుచున్నది. ఇలా పాడుకుంటూ వెళితే కనుక ఎన్నో పాటలు ఎన్నో రాయించారు దేవుడు. ఈ పాట దర్శన వివరం ఇస్తాను. ఒక తెల్లవారుజాము స్వప్నంలో నావ వేగంగా వెళుతుంది. నేను, నా భార్య, మా విశ్వాసం ఒక ఆయన నావలో ఉన్నారు. పైనుంచి కింద నుంచి అనేకమైన పాములు మీద పడుతున్నాయి. ఆ పాములు తలకాయలు పగిలిపోతున్నాయి. ఏ పాము మమ్మల్ని ఏమీ చేయలేకపోతుంది. నాకు ఆ స్వప్నంలోనే ఎవరు ఈ నావ ఇంత బాగా నడుపుతూ పాములను కొడుతూ, ఈ నావ ఇంత చక్కగా ఎవరు నడుపుతున్నారంటే మళ్ళీ నా పాటే వినిపించింది. నావను నడిపే నావికుడేసు. వెంటనే లేచి ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేసుకున్నాను. కాబట్టి అద్భుతమైనటువంటి దర్శనం దేవుడు నాకు చూపించాడు. కాబట్టి దేవుని చిత్తమైతే మరొక్కసారి మరిన్ని వివరాలు మనం ఈ బృందం ద్వారా పంచుకుందాం. మరి నేను ఇప్పుడు ఈ సమయంలో ఈ దేవుని సువార్త బృందాన్ని, సుధాకర్ గారిని, కూడి వచ్చిన వారి సహోదరులను నేను అభినందిస్తున్నాను. ఇమ్మానుయేల్ సంఘం అనే సంఘాన్ని నేను అభినందిస్తున్నాను. అలాగే వీక్షిస్తున్న మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాను. నా కోరిక ఏంటంటే నా సాక్ష్యం ద్వారా ఇంకా అనేక మంది బలపడి ఇంకా అనేక మంది రక్షణలోకి రావాలి. ఇది గొప్ప రక్షణ. చూసారా, నేను ఎంత చేసినా ఎవరు రక్షించలేకపోయారు, ఎవరు కాపాడలేకపోయారు. ఆ యేసు ప్రభువుని వ్యతిరేకించిన నా జీవితంలోకి వచ్చి ఎంత గొప్ప కార్యం చేసిన యేసుని మీరు విశ్వసించండి. మీరు కూడా ఆయన కృప పొందుకోండి. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. జీవం గల దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, అద్వితీయ దేవుడు, అద్భుత దేవుడు అయిన నిన్ను ఎరుగుటియే నిత్య జీవం. ఈరోజు నీ గొప్ప ప్రేమతో ఈ దేవుని స్వార్థ బృందం, సుధాకర్ గారు, వారి టీం వచ్చి ఇక్కడ జరిగించిన రికార్డింగ్ని బట్టి స్తోత్రాలు. ఈ సాక్ష్యం వలన అనేక మంది బలపడితే అంతకన్నా సంతోషం లేదు. వారు ఇంకా అనేక గొప్ప సాక్ష్యాలు మరి మీ ద్వారా అనేక మందికి అందించి ఈ కార్యక్రమంలో వారు బలపడాలని, ఇంకా ముందుకు సాగాలని, వారి అభివృద్ధిని కూడా నేను ఆకాంక్షిస్తూ వీక్షించిన వారందరినీ కూడా దీవించమని, యేసు సేవా కేంద్ర సంఘమును దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆదరణ కూడి వచ్చిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ తోడయుండునుగాక. ఆమేన్. మీకు అందరికీ దేవుని కృప కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం అండి. మరి మన యొక్క ఛానల్ నందు మీ యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడానికి మరి మీరు ముందుకు వచ్చినందుకు ప్రభు పేరట మరొకసారి మీకు, మీ కుటుంబానికి మరి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. మరి సాక్ష్యం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రజలైన మీ అందరూ కూడా మరొకసారి మరి శుభాలు తెలియజేస్తున్నా. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.